కానీ ఎక్కడో మీలోని తెలియని ఒక ఎలిమెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అన్నది మీ మాటలో కొంచెం ధ్వనిస్తోంది శివాజీ గారు. దానికి ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి నాగేంద్ర గారు. ఇది సరిపోదు సమయం, మనకి సమయం ఇది వేయలేము, సరిపోదు. చాలా ఉన్నాయి, బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ కావాలి. ఫైనల్ కాల్. అలా మీరు అన్నట్టు ఇందాక ఆ చైర్మన్ పదవి అయి పెద్ద నాకు, నేను కావాలంటే ఎమ్మెల్యేనే నేను గట్టిగా పట్టుబడతా, లేదా ఎంపీగానే పట్టుబడతా. అది నాకు దాని గురించి కాదు. నాకున్న బాధ, ఒక చిన్న 2 ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి, సామాన్య కాదు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శివాజీ ఒక నటుడిగా ఈ స్థాయికి వచ్చాడంటే, అలాంటి ఎకరం అరెకరం లేని వాళ్ళ పిల్లలు కూడా రావటానికి ఒక అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే. కరెక్ట్ సార్. అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. అయ్యో మనం ఇక్కడి నుంచి అద్భుతమైన లొకేషన్ అంటే, నా సినిమాలో ఒక లొకేషన్ షూట్ చేశాను ఈసారి. మాట్లాడుకుంటారు మొత్తం, ఇలాంటిది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ హైదరాబాద్ పక్కన దగ్గరలో అని మాట్లాడకపోతే అడగండి నన్ను. గ్రేట్ సార్. ఇక్కడ పరిశ్రమ రావటానికి నాయకులే తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డం కాదు. నాయకులే అడ్డం అంటారు. మరి మీరే పిలవాలి కదా. పొద్దాకలే వస్తేనేమో దొంగల్లా చూస్తారు కొంతమంది. అంటే సినిమా ల్యాండ్లు అడుగుతారు, దుబ్బేస్తారు. ఊరికిస్తున్నారేంటి ల్యాండ్లు? మీరు పరిశ్రమ వస్తుందని కాబట్టి ఇస్తారు మీరు. కరెక్ట్, 100%. ఇప్పుడు టీసీఎస్ వరకు వస్తుందండి, డబ్బులు ఇస్తేనే వస్తుంది. మీరు పొలాలు ఇస్తేనే వస్తుంది, మీరు ల్యాండ్లు ఇస్తేనే వస్తుంది. మీకు పొలాలు ఎవరు ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు. ప్రజలే కదా. ఆ ప్రజలకు సంబంధించిన పిల్లలేక రేపు పొద్దున ఇండస్ట్రీలో ఉండేది. అంతే, ఆ ఫ్యామిలీసే కదా. ఎక్కడికి పోతారు వాళ్ళందరూ? కొత్త వాళ్ళు. 6 కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచే కదా నటీనటులు వీళ్ళందరూ వచ్చేది, టెక్నీషియన్స్. పోనీ ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోయేదా? కాదే, నిరంతర ప్రక్రియ కదా. ఇక్కడ స్టార్ట్ అయితే 100 సంవత్సరాల తర్వాత మీరు నేను ఎవరు ఉండం కదా. ఉండేది ఎవరు? అప్పటి జనరేషన్స్ ఉంటారు, మీరు మనం ఉండం. వాళ్ళ కోసం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీది. ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే 2014 నుంచి ఉన్న ప్రభుత్వాల తప్పు తప్ప ఇంకొకటి కాదు. కానీ చాలా మంచి కంటెంట్ ఎక్కడో మంగపతి, మళ్ళీ వేరే పాజిటివ్ మంగపతి కనిపిస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైంలో జరిగినటువంటి తెలియని ఒక నష్టం పూడ్చుకొని చాలా విఘ్నతతో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. చాలా కాన్షియస్ గా, చాలా అటు బాబు గారు కానివ్వండి, కళ్యాణ్ బాబు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళ పనిని ఎలివేట్ చేసే పరిశ్రమను మర్చిపోతున్నారు. అది నా బాధ. మీ మాట మా హిట్ టీవీ ద్వారా 100% చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ రీచ్ అవుతుందండి. అంటే మళ్ళీ ఇది అవార్డుల కోసమో దీనికోసం కాదండి. నేను మాట్లాడుతుంది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళాకారులు, యువతకి పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాన్ని. అంతే. అక్కడ లేకపోయినా మాకేం కాదు, మేము చక్కగా బంగారంలో షూటింగ్ చేస్తున్నాం. అదే కదా, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ కాదు కదా. కరెక్ట్. ఆ ప్రాంత బిడ్డలకు హక్కు ఉంది కదా. 100%. అదే మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళకి 100% మంచి మార్గదర్శకాలు, నిర్దేశకాలు కావాలని మా ఐటీ టీవీ తరఫున కోరుకుంటూ, మాత్రం పాజిటివ్ నేను ప్లీజ్ మీరు వదిలేండి, నెగిటివ్ గా వద్దు. నేను ఎవరిని ప్రశ్నించటల్లా, రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం బాధ్యతను గుర్తు చేస్తున్నాం. మీరు గతసారి మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి లైఫ్ టైం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక ఆలోచనాత్మకమైన శివాజీ మాట్లాడుతున్నట్టు అనిపించింది. దానికి 100% పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్ రెస్పాన్స్ ఉండే విధంగా మాట్లాడారు మీరు. అంత సవ్యంగా, చక్కగా, సక్రమంగా మీ తాలూకు అభిప్రాయాన్ని, ఆలోచనని మా హిట్ టీవీ ద్వారా ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టుగా దాన్ని మీరు సుగమం చేశారు. కాబట్టి
దీనికి 100% పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర. అది మన ఎక్స్ప్లోడింగ్ ఎక్స్ప్లోజివ్ శివాజీ గారు ఈ రోజున అంటే మంగపతిలా కాకుండా మామూలుగా శివాజీ గారు లాగా మాట్లాడారు. ఆ శివాజీ గారు మాట్లాడడంలో కూడా చాలా లైట్ హార్టెడ్తో సీరియస్ ఇష్యూని చాలా డిస్కస్ చేసినందుకు మన తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.